అందరికీ నమస్కారం. ఈరోజు కొన్ని విషయాలు మన లంగ్స్ గురించి తెలుసుకోబోతున్నాం. అంటే ఊపిరితిత్తుల సమస్య. ఊపిరితిత్తులు అనేవి ఏంటంటే దాని గురించి పెద్ద సైన్స్ మాట్లాడుకోవాలి, జనరల్గా చెప్తున్నాం. మనిషి పుట్టినప్పటి నుంచి చనిపోయినంత వరకు మనకు అవసరమైనది గాలి. సో అలాంటి గాలి కూడా మనుషుడు కలుషితం చేస్తాడు. ఇంకా చెప్పుకోవాలనుకుంటే డిఫరెంట్ కెమికల్స్ రిలేటెడ్లో ఉండేవన్నీ తీసుకోవడం వల్ల ఆ శరీరం మారిపోయింది. ఆ లోపల ఉండే లంగ్స్ విధానం తెలియట్లేదు. మన అదృష్టం ఏంటంటే లోపల ఉండే భాండాగారం తెలుసుకోకుండా బయట ఉండే విషయాలు ఎవరిని గాలి గురించి నీరు గురించి అర్థం చేసుకుంటున్నాం. కానీ అది లోపలికి వెళ్తే నా లోపల ఉండే లంగ్స్ కానీ గుండె కానీ ఇంటెస్టైన్ కానీ ఎలాంటి ప్రాబ్లమ్స్ పడతాయి అనేది ఎవ్వరికీ అర్థం కాకుండా ఉంది. అందుకు ఈరోజు ఆ విషయం చెప్పడానికి చూస్తున్నాం. మనిషి పుట్టినప్పుడు తీసుకునే మొదటి శ్వాస నుంచి చనిపోయినంత వరకు ఆగిపోయే లాస్ట్ శ్వాస వరకు మీరు నిరంతరంగా జరుగుతుంది. నిమిషానికి 17 సార్లు ఎక్కువ బ్రీతింగ్ జరుగుతూ ఉంది లోపల. మన పూర్తి జీవన విధానం మొత్తం మన లైఫ్ ఏదైతే ఉందో లైఫ్ స్పాన్ మనం ఎప్పుడు తీసుకునే గాలి మీద ఆధారపడి ఉంటుంది. అదే ఆ తీసుకునే గాలిలో ఎక్కువ మనకు ప్రాణవాయువు ఎక్కువ ఉందనుకోండి, ఆక్సిజన్ లెవెల్ ఎక్కువ ఉందనుకోండి, మనకేమవుతుంది, ఆకలి దప్పిక ఇవన్నీ తగ్గుతుంది. మనం అదే ఆహారం ద్వారా మనం తీసుకునే ఆక్సిజన్ లెవెల్స్ కొంచెం ఎక్కువ ఉందనుకో ఒళ్ళు ఏమవుతుంది, పెరిగిపోతూ ఉంటుంది. అంటే ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే బ్రీత్ ఎనర్జీ, ఆ బ్రీత్ ఎనర్జీని మనం ప్రాపర్గా యూటిలైజ్ చేయకపోవడం వల్ల లంగ్స్ అనేవి చాలా కుషించిపోతున్నాయి. నిమిషానికి చెప్పాలనుకుంటే మనం 30% మాత్రమే లంగ్స్ని వాడుతున్నాం, రైట్? అంటే పూర్తిగా తీసుకోవట్లేదు. నేను బెండ్ అయిపోయాను, మాట్లాడుతున్నంతసేపు బ్రీత్ జరగదు. దానికోసమే ప్రాణాయామం, దానికోసమే ఎక్సర్సైజెస్, దానికోసమే ఇన్ని చేస్తున్నంత. సో ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటంటే మన గాలిలో, మనం ఉండే చుట్టూ గాలిలో నైట్రోజన్ రిలేటెడ్ కానీ ఆక్సిజన్ రిలేటెడ్ కానీ ఎక్కువ ఉందా లేదా చూసుకోవాలి. అంటే ప్రాణవాయువు ఎక్కువ ఉందా, అంటే చెట్ల దగ్గర ఉన్నామా, ఒక పచ్చని గాలి వస్తూ ఉందా, లేకపోతే కెమికల్ గాలిలో ఉన్నామా, ప్రతి ఒక్కటి మీరు గమనించుకుంటూ ఉండాలి. ఇది మొదటగా చేయాల్సిన నియమం, అంటే ఎన్విరాన్మెంట్ చేంజెస్. ఆ తర్వాత మనం తీసుకునే ముక్కు ద్వారా లంగ్స్ వరకు 7 బ్లాక్స్ ఉంటాయి, ఛానల్స్ అనమాట. ముక్కు ఇక్కడ సైనస్ పార్ట్లో ఉండేది, ఆ కింద రెడినాయిడ్స్ పార్ట్లో, లంగ్స్ టిప్ దగ్గర, లంగ్స్ చుట్టూ మొత్తం అంతా 7 బ్లాక్స్ ఉంటాయి. ఈ బ్లాక్స్ అనేది ఫ్రీ చేసుకునేది కొన్ని ఎక్సర్సైజెస్. అదే మనం ఆసనాస్ చేసుకోవచ్చు, లేకపోతే మనం రెగ్యులర్గా చేసే వర్కౌట్ అవ్వచ్చు, మనం నడిచే వాకింగ్ సిస్టమ్ కానీ ఏమైనా జరగచ్చు. దానివల్ల ఏమవుతుందంటే బ్రీతింగ్ లెవెల్స్ ఫ్రీ అవుతాయి, ఛానల్స్ అన్నీ ఫ్రీ అవుతాయి. ఎడమ కుడి ముక్కు రంధ్రాలు ఎప్పుడైతే శ్వాస నీట్గా జరుగుతున్నాయో 2 లంగ్స్ ప్రాపర్గా వర్కౌట్ అవుతుంటాయి. అదే కాకుండా ఒకటి ముక్కు రంధ్రం బ్లాక్ అయిపోతే ఇంకో ముక్కు రంధ్రం రిలాక్స్గా ఉందనుకోండి, ఆ పక్క ఉన్న భాగాలన్నీ బాగా వర్క్ అవుతాయి, ఇటు సైడ్ అంటే మారిపోతుంటాయి. అదే మనిషి కాబట్టి ఎప్పుడు 1.5 అవర్కి మారుతూ ఉంటుంటాయి, అవి ఎప్పటికప్పుడు మారుతూ ఉంటాయి. దానికి మనం ఏం చేయాల్సింది, కొన్ని క్రియాస్ చేసుకోవాలి. సూత్రనేతి అని, జలనేతి అని చెప్పేసి, కపాలభాతి అని చెప్పేసి ఈ క్రియాస్ చేసుకోవాలి. లేదు నాకు అవన్నీ తెలియదు అన్నప్పుడు మంచి వేడి నీటిలోని కొంచెం కర్పూరం వేసుకొని, మనకి దగ్గరగా దొరికే యూకలిప్టస్ ఆయిల్, నీలగిరి ఆకులు దొరుకుతుంటాయి, లేకపోతే మంచిగా తులసి ఆకులు దొరుకుతుంటాయి, లేకపోతే లెమన్ గ్రాస్ ఆకులు దొరుకుతుంటాయి. ఇవన్నీ ఏంటి బాగా చిదిమేసి ఆ వేడి నీళ్ళలో పెట్టేసి బాగా బాయిల్ చేసుకోవాలి. చిటికెలు లాస్ట్లో ఒక 2-3 చిటికెలు పసుపు వేసుకొని చిన్న కర్పూరం అందులో వేసుకుంటే ముక్కు రంధ్రాల నుంచి శ్వాస నీట్గా లంగ్స్లోకి మంచి గాలి వెళ్తూ ఉంటుంది. ఎందుకు, ఇవన్నీ ఆకుల రసాలతో వచ్చిన బాష్పవాయువులు కదా. సో ఇవన్నీ లోపలికి వెళ్ళిన తర్వాత ఏమవుతుంది, మనకి లంగ్స్లో కొంచెం కూల్నెస్ ఏర్పడతాయి. ఇప్పుడు రానున్న కాలం అంతా వర్షాకాలం కాబట్టి మనం ఎప్పుడు కూడా మన లంగ్స్ని యాక్టివేట్ చేసుకుంటూ ఉండాలి. ఎందుకు, మ్యూకస్ లెవెల్స్ ఎక్కువ పెరుగుతూ ఉంటాయి. మ్యూకస్ ఎప్పుడైతే పెరగడం వల్ల ఆటోమేటిక్గా ఏమవుతుంది, ఈ గుండె దగ్గర ఉండేదంతా నీరు చేరిపోతే మనం బద్ధకంకి వెళ్ళిపోతాం. అలాంటివన్నీ దూరంగా అవ్వాలంటే స్టార్ట్ వర్కౌట్. ఈ వర్షాకాలం మళ్ళీ వచ్చే ఏదైతే వసంత ఋతువు, శిశిర ఋతువు, వీళ్ళన్నిటిలో కంపల్సరీ మనం పెంచుకోవాల్సింది కొంచెం బ్రీత్ ఇన్ ఫ్రీ అవ్వాలి. ఆ బ్రీత్ ఇన్ ఫ్రీ అవ్వడానికి వాము చాలా బాగా పనిచేస్తుంది. ఇంకా చెప్పుకోవాలంటే మనం పుదీనా కొంచెం వాసన చూసినా సరిపోతుంది. బయట మనకి పుదీనా పువ్వు అని దొరుకుతుంది, వాము పువ్వు ఉంటుంది, కర్పూరం ఉంటుంది. ఈ 3 ద్వారా లిక్విడ్ తయారు చేసుకోవచ్చు. సో అది కూడా బాగా పనిచేస్తుంటుంది. నీలగిరి ఆకులు ఎప్పుడు కూడా మనం చిదిమి పెట్టుకోవడం, తులసి ఆకులు చిదిమి వాసన చూడడం, లేకపోతే గంధాన్ని వాసన చూస్తుండడం వల్ల ఈ తుమ్ముల సమస్యలు, లేకపోతే ఈ లంగ్స్లో ఉండే ఉబ్బసం, ఆయాసం అనేది అలాంటివన్నీ పోతుంటాయి. తులసి ఆకులు మంచిగా గోరువెచ్చగా చేసుకొని ఒక తులసి టీ లాగా మనం రెగ్యులర్గా తీసుకుంటే లంగ్స్ హాయిగా ఉంటుంటుంది. అదే తులసి ఆకును కొంచెం చాలామంది పంచతులసి అమ్ముతుంటారు, లేకపోతే తులసి డ్రాప్స్ అమ్ముతుంటారు. ఆ డ్రాప్స్ నీటిలో వేసుకొని తీసుకోవడం వల్ల లంగ్స్ అంతా ఫ్రీ ఉంటుంది. ఇప్పుడు వర్షాకాలంలో ఏంటంటే స్టేల్ ఫుడ్ అనమాట, అంటే ఇది ఫ్రిడ్జ్లో పెట్టుకునేవి అవన్నీ దూరం చేసేసి అప్పటికప్పుడు ఫ్రెష్గా సూప్స్ తయారు చేసుకోవడం, కూరలు కానీ ఇవి కానీ అవన్నీ ఎప్పుడైతే మనం ఫ్రెష్గా తినడం వల్ల
లంగ్స్లో చాలా మంచి చేంజెస్ జరుగుతూ ఉంటాయి. అండ్ మోరోవర్ చిన్నపిల్లలు అయితే బాగా ఆడించండి, నువ్వుల నూనె బాగా ఒంటికి పట్టించి బాగా ఆడించండి, తద్వారా లంగ్స్ ఫ్రీ ఉంటాయి. పెద్దవాళ్ళు అయితే ప్రాణాయామం, యోగాసనాస్ కానీ లేకపోతే వాళ్ళకి అవసరమైనదా లేకపోతే అవకాశం ఉన్నంత వరకు చేయగలిగినంత వరకు ఉండే ప్రతి ఒక్క ఎక్సర్సైజ్ చేయాలి. పెద్దవాళ్ళు కపాలభాతి ప్రాణాయామం, లేకపోతే ఇంకా చెప్పుకోవాలంటే సూత్రనీతి, జలనీతి క్రియలు కానీ, ఇంకా చెప్పుకోవాలనుకుంటే యోగాలో ప్రాణాయామం రిలేటెడ్ ఉంటుంది, భస్త్రికా ప్రాణాయామం, ఇలాంటివన్నీ చేసుకోవాలి. సుఖ ప్రాణాయామం అంటారు, అనులోమ విలోమ అంటారు. ఇవన్నీ వాళ్ళకి అవసరమైన విధానం. ఎందుకంటే చాలా ఎక్కువ పరిగెట్టలేరు, ఎక్సర్సైజ్లు ఎక్కువ చేయలేరు కాబట్టి అలాంటి వాళ్ళు ప్రాణాయామాన్ని ఎక్కువగా తీసుకొని చేయాలి. ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే ప్రాణశక్తి మనకి బ్రీత్ ద్వారా అందుతుంది, అది ముక్కు ద్వారా జరుగుతుంది, లంగ్స్ వరకు వెళ్తుంది. లంగ్స్ వల్ల ఆర్గాన్స్ అన్నీ బాగా ఉంటున్నాయి. అండ్ తర్వాత గుండెకి సరఫరా రక్తం బాగా వెళ్తుంది, కేంద్ర నాడి వ్యవస్థ పనిచేస్తుంది కేవలం గాలి వల్ల. సో అలాంటి ఆక్సిజన్ ఎక్కడైతే మన పార్కుల్లో కానీ లేకపోతే పంచర్ పొలాల దగ్గర ఎక్కడ దొరుకుతుంటే వీళ్ళని ఎక్కువ తీసుకోండి. అది తీసుకోవడం వల్ల ఏమవుతుంది, చాలా మంచి అంటే లంగ్స్కి మంచి ఎక్సర్సైజ్ జరుగుతుంది, ప్రాపర్ కార్బన్ డైఆక్సైడ్ రిలీజ్ అవుతుంది, బాడీ లోపల ఆక్సిజన్ లెవెల్స్ బాగా పెరుగుతూ ఉంటాయి. తద్వారా ఆకలి అనేది ఎంత ఉండాలో అంతే ఉంటుంది, దాహం ఎంత ఉంటుందో అంతే ఉంటుంది. ఇవన్నీ ఒక ప్రక్రియ, ముక్కు ద్వారా లంగ్స్ వరకు జరిగే ఒక మంచి ప్రక్రియ. దాని ద్వారా శరీర అంగాలు శుభ్రపడుతుంటాయి. అదైంది నోటి ద్వారా మన స్టమక్ అంతా ఫ్రీ అవుతుంది. అంటే ఈ రెండు విధానాల్లో ఎప్పుడైతే మనిషి అర్థం చేసుకుంటాడో రోగాల నుంచి వీలైనంత వరకు తక్కువ జరగడం జరుగుతుంది. సో ఇలాంటి ఏవైతే ఈ ఊపిరితిత్తుల సమస్యలు ఏమవుతున్నాయి, చిన్న చిన్న చిట్కాలు వాడి పెద్ద పెద్ద సమస్యలు తగ్గించుకొని ప్రతి ఒక్కరు ఆరోగ్యంగా ఉంటారని కోరుకుంటున్నాం. నమస్కారం.